గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈ క్లాసెస్ అనేవి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో ఎంసీక్యూ క్వెషన్స్ ఒక 20 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 క్వెషన్స్‌లో ఒక 5 క్వెషన్స్ అనేవి మనకి హార్డ్‌గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 5 క్వెషన్స్ కూడా మనము చేస్తేనే మనము 80కి 80 క్వెషన్స్ అనేవి రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి చూసి ఆ 5 హార్డ్ క్వెషన్స్ కూడా మనం చేయగలిగే విధంగా మనకి ఈ క్లాసెస్ అనేవి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్‌గా జరిగినటువంటి క్లాసెస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్లాసెస్‌లో మనము ఐఐటీ మోడల్ క్వెషన్స్ కూడా మనము ప్రతి చాప్టర్‌కి సంబంధించి ఒక 100 క్వెషన్స్ అనేది ప్రీవియస్ క్వెషన్స్, ఐఐటీ క్వెషన్స్, మోడల్ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాసెస్ నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వెషన్ బాగా పరిశీలించినట్టయితే ఇఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ a and b ఆర్ రిటన్ యాజ్ a = x³ y² and b = xy³ x, y ఆర్ ప్రైమ్ నెంబర్స్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ab ఈజ్ అని అడిగాడు. ఇక్కడ ఏ అనేదాన్ని బి అనేదాన్ని ఏ విధంగా రాశాడు? x³ y² xy³ అని రాశాడు. xyలు ఏంటంట? ప్రైమ్ నెంబర్స్ అంట. అంటే ఖచ్చితంగా ఈ ఏ అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనమాట. అంటే x ఇంటూ x x³ అంటే y ఇంటూ y² అంటే ఏని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. మరి బి అంటే ఏంటి? xy³ అంటే x ఇంటూ y³ అంటే y ఇంటూ y. ఈ విధంగా ఈ 2 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాడనమాట. అంటే xyలు ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నాయి. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అడిగాడు. అంటే ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? రెండిట్లో కామన్గా ఉన్నవి రౌండప్ చేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వైలు 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ xy², ఇక్కడ xy² కామన్గా ఉన్నది xy². అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే xy² అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, xy². ఈ విధంగా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ p and q ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ p = ab² and q = a³ ab బీయింగ్ ప్రైమ్ నెంబర్స్ దెన్ ఎల్సిఎం ఆఫ్ pq ఈజ్ అన్నాడు. ఇక్కడ pqలు అనేవి 2 ఇంటీజర్స్. వీటిని మనం ఏ విధంగా రాశాడు? p అంటే a ఇంటూ b² అన్నాడు. a b² అంటే a ఇంటూ b అనమాట. మరి q అనే ఇంటీజర్ ఏమి ఇచ్చాడు? q అనే ఇంటీజరు a³ b అంటే ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. a ఇంటూ b అనమాట. ఈ ఏబీలు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. అంటే ఈ p అనే నెంబరు q అనే నెంబరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. దెన్ ఎల్సిఎం ఆఫ్ p, q ఈజ్ అన్నాడు. వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లం ఏం చేసాం? ప్రీవియస్ ప్రాబ్లం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏలేమో 1 ఉంది, ఇక్కడేమో 3 ఉన్నాయి. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ తీసుకోవాలి. అంటే a ఇంటూ a. ఇక్కడేమో బీలోమో 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తీసుకోవాలి. ఇంటూ బి. అప్పుడు ఏమొస్తుంది? ఏలు 3 గుణిస్తే a³, బీలోమో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే b². అంటే ఎల్సిఎం ఆఫ్ pq ఎంత వచ్చింది? a³ ఇంటూ b² రావడం. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే థర్డ్ క్వశ్చన్ ఇది. ది లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 బోత్ ఇంక్లూజివ్ ఈజ్ అన్నాడు. బోత్ ఇంక్లూజివ్ అంటే 1 ఉంటుంది, 10 ఉంటుంది అనమాట. అంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకొని వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలా? ఈ లీస్ట్ అన్నాడంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10
వీటన్నిటికి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 2 పోతుంది. 2 1 జా 2 1 జా ఇది 3 పోదు. 2 2 జా 5 పోదు. 2 3 జా 7 పోదు. 2 4 జా 9 పోదు. 2 5 జా. ఇప్పుడు 5 టేబుల్లో పోతుంది ఇది. కాబట్టి 5 టేబుల్లో కట్ చేద్దాం. 1 1 3 2 5 1 జా ఇది 3 ఇది 7 ఇది 4 ఇది 9 5 1 జా. ఇప్పుడు ఈ 3 టేబుల్లో పోతుంది ఈ 3 కూడా. 3 టేబుల్లో కట్ చేద్దాం. 3 1 జా ఇది 2 ఇది 3 1 జా ఇది 7 4 3 3 జా. ఓకే, ఇది 2 టేబుల్లో పోతుంది. 2 1 జా ఇది 7 2 2 జా ఇది 3. మరి ఇంకా ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ రావడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 2 5 జా 10 10 3 జా 30 32 జా 60. ఇక్కడికి ఈ రెండు మల్టిప్లై చేస్తే 14 14 3 జా 42. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఈ 0 వేసేసి ఈ 6తో మల్టిప్లై చేద్దాం. 6 2 జా 12 1 6 4 జా 24 24కి 1 కలిపితే 25. అంటే ఇక్కడ 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకొని వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2520 అనేది రావడం జరిగింది. అంటే మన ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ అన్నాడు. మనము ఒక ఇర్రేషనల్ నెంబరు √3ని తీసుకుందాం. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ Q'. అంటే నాన్ జీరో కానటువంటి రేషనల్ నెంబర్ తీసుకోమంటున్నాడు. జీరో కానటువంటి రేషనల్ నెంబర్ని ఒక 4ని తీసుకుందాం. ఇది రేషనల్ నెంబర్. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే 4 × √3 4√3 అవుతుంది. ఈ 4√3 అనేది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే Q' అనమాట. ఆల్వేజ్ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక రేషనల్ నెంబరు జీరో కానటువంటి రేషనల్ నెంబర్ నాన్ జీరో రేషనల్ నెంబర్ తీసుకొని ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఆల్వేజ్ ఎప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం 5th క్వశ్చన్ చూసినట్టయితే మనకి ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ 14,587/125 అంటే 1250 విల్ టెర్మినేట్స్ ఆఫ్టర్. ఇది ఒక రేషనల్ నెంబర్ అనమాట. ఇది ఒక రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్కి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినట్టయితే ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఎండ్ అవుతుంది అనమాట. ఎన్ని డెసిమల్స్ తర్వాత ఎండ్ అవుతుంది అని అడిగాడు. ఎన్ని డెసిమల్స్ ప్లేస్ తర్వాత ఎండ్ అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు దీనికి ఏ విధంగా రాయొచ్చు అంటే 14587 బై ఈ 1250ని మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేద్దాం. 2 6 జా 225 జా. ఇప్పుడు ఇది 5 125 జా 5 25 జా 5 5 జా అంటే 2 power 1 × 5 power 4 అని రాయొచ్చు. ఇక్కడ మనకి 2 power 1 ఉంది, 5 power 4 ఉంది. దేనికి పవర్ ఎక్కువగా ఉంది? 5కి పవర్ అనేది ఎక్కువగా ఉంది. అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ మనము డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినట్టయితే 5 డెసిమల్స్ తర్వాత పాయింట్ అనేది ఉంటుంది. అంటే టెర్మినేట్స్ ఆఫ్టర్ 4 డెసిమల్స్ తర్వాత. దేనికి పవర్ ఎక్కువగా ఉంది? 5కి పవర్ ఎంత ఉంది? 4. కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 4 డెసిమల్ ప్లేసెస్. డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే మనకి న్యూమరేటర్లో ఎలా ఉండని అది టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యింది అంటే న్యూమరేటర్లో ఒక ఏ నెంబర్ ఉండని 2 power m × 5 power n రూపంలో ఉంటే ఇప్పుడు ఈ 2 power 5 powerలో ఏది ఎక్కువగా ఉంటే అన్ని ప్లేసెస్ తర్వాత మనకి డెసిమల్ ఉంటుంది, డెసిమల్ పాయింట్ ఉంటుంది అనమాట.
ఓకేనా. ఇక్కడ 5 అనేది 5కి పవర్ అనేది ఎక్కువగా ఉంది 4, అంటే 4 డెసిమల్స్ తర్వాత మనకి పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూసినట్టయితే ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ 33/2 into 5 విల్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 1 decimal place, 2 decimal place, 3 decimal place, 4 decimal place అని అన్నాడు. అసలు మనకి 33/2 into 5 ఇది ఒక రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్లో డినామినేటర్లో మనకి 2/2 into 5/1 అని వచ్చింది. దేనికి పవర్ ఎక్కువగా ఉంది? 2కి పవర్ ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 2 ఉంది. అంటే దీని యొక్క ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఈ టెర్మినేటింగ్ డెసిమల్లో ఎన్ని డెసిమల్స్ ప్లేసెస్ తర్వాత పాయింట్ అనేది ఉంటుందంటే ఈ 2 చెప్పాలన్నమాట. అంటే 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత మనకి పాయింట్ అనేది ఉంటుంది. అంటే బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.